ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి ఈ 2025వ సంవత్సర కాలములో అక్టోబర్ నెల 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో మనం పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి ఉన్నాడు. మరి దినాన ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీ కుటుంబీకులందరూ కూడా క్షేమంగాను ఆరోగ్యంగాను మీరందరూ కూడా ఉన్నారా? మీరందరూ బాగున్నారని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను తలంచుచున్నాను. మరి మీ అందరి ప్రార్థనల వల్ల మరి మేము కూడా క్షేమంగానే ఉన్నాం. అలాగే మీరు కూడా క్షేమంగా ఉన్నారని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని గురించి నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి చాలామంది మరి సెలవుల అనంతరం కూడా మరి మరలా స్కూల్కి కాలేజీలకు వెళ్ళారు. అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాసు మరి ఎగ్జామ్స్ పరీక్షలు కూడా మరి దగ్గర పడుతూ ఉన్నాయి. వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దినాన ప్రార్థన చేసుకుని ఒక చక్కటి పాట పాడుకొని ఈ దినాన దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. అందరూ కూడా తరల వంచుకొని కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము. నాయన గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి ప్రభువా మరలా ఈ 2025 అక్టోబర్ మాసములో ఈ 2వ ఆదివారం ఈ పునరుద్ధాన ఆదివారం వేళ ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఎంతో కృప నాయన మీరు చూపించారు. ఈ రాత్రి ఆయా వాక్య ధ్యానంలో మీరుండండి, ప్రార్థనలో మీరుండండి. అలాగే పాట పాడేటప్పుడు కూడా నాయన మాతో మీరుండి నేను మహిమపరుస్తూ ఉండగా సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు తెలియపరచండి. చాలామంది తెలియపరుస్తున్నారు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమును రేపకయో, ఒకరి అందరూ ఒకరము అసూయ పడకయో, వృధాగా అతిశయపడకయో ఉందుము అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉన్న రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు గారు ఎంతో గొప్ప పరిచర్య, చక్కటి పరిచర్య ఆయన చేశాడు. మరి గలతీ సంఘానికి ఆయన శిరస్సులో ఉండి గలతీ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో చాలా చక్కటి మాటలు రాస్తున్నాడు. ఆయన రాసిన అన్ని మాటల్లో చాలా ముఖ్యమైన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదివినట్లయితే, మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతిమి, మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందామని బైబిల్లో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ మనం అందరము కూడా దేవుని బిడలం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, ఎన్నిక ఉంది. కనుక మనం అందరం కూడా దేవుని బిడలం. కనుక మనం అందరం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలా నడుచుకోవాలంటే క్రమముగా నడుచుకోవాలి అని అపోస్తుడైన పౌలు చాలా చక్కటి మాట చెప్తున్నారు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, చీమలను చూసి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. చీమలు ఎంత క్రమమైన జీవులో, చీమలు చాలా చిన్న జీవులు, కానీ అవి చాలా క్రమంగా నడుచుకుంటాయి. ఈ రోజున మనుషుడు ఎందుకంటే చీమ కంటే చాలా గొప్పవాడు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. కానీ మనిషి జీవితంలో ఈ నాడులో క్రమాలు కనపడడం లేదు. కనుక మరి పౌలు గారు చెప్తున్నాడు గలతీ సంఘముతో, అయ్యా సంఘములో ఉన్న ప్రియ దేవుని బిడలారా, ఎందుకంటే ఆత్మను అనుసరించి క్రమముగా మీరు నడుచుకోవాలని వాక్య భాగములో చెప్తూ ఉన్నారు. అలాగే యేసు ప్రభు కూడా మరి ఆయన దగ్గరికి వచ్చిన వారిని కొందరిని చూసి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి దూరంగా పోండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పాడంటే వాళ్ళలో క్రమము లేదు, వాళ్ళలో అక్రమము ఎక్కువగా కనబడుతుంది. కనుక యేసు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి దూరంగా పోండి అని సెలవిచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయిన యెషయా ప్రవక్త కూడా చాలా చక్కటి మాట పరిశుద్ధ గ్రంథములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 28, 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు అని వాక్య భాగములో చేస్తున్నాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడని
యెషయా ప్రవక్త. ఎందుకంటే మనకి క్రమాన్ని నేర్పేవాడు ఎవరు అంటే మన దేవుడైన యెహోవాయే. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పౌలు గారు కూడా చక్కటి క్రమాన్ని గురించి ఒక చక్కటి మాట చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 14వ అధ్యాయం 40వ వచనములో ఉన్న వాక్యాన్ని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము అని అపోస్తుడైన పౌలు గారు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే క్రమముగా నడుచుకోవాలి. కనుక పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్న మాట ఏమిటంటే ఆత్మ చెప్పినదేమనగా క్రమముగా మనం అందరం కూడా ఆత్మను అనుసరించి క్రమముగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. మరి దినాన మనం క్రమముగా నడుచుకోవలసినవి కొన్ని మాటలు ఉన్నాయి. మొదటిది ఆదివారం అంటే పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినాన్ని ఎలాగా మనం క్రమముగా మరి ముందుకు సాగాలో అనేకమైన సంగతులు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియో కాక మరి ఏ పనియో చెయ్యకూడదు అని పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ దినం అనగా ఆదివారాన్ని గురించి మరి దేవుని భక్తుడైన మోషే నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజలందరినీ గురించి ఆ మాటలను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్యాన్ని, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఒక చక్కటి మాట కనపడుతుంది. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును అనుసరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి అని నెహెమ్యా గ్రంథములో కూడా బైబిల్లో చెబుతున్నాడు. భక్తుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు నెహెమ్యా చిన్న ప్రవక్తల్లో నెహెమ్యా చిన్న ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్న మాటలు ఏమిటంటే ప్రవక్తలో, ఎందుకంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే సంవత్సరానికి 52 ఆదివారాలు, ప్రతి ఆదివారాన్ని క్రమముగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకంటే అనుసరించి నడుచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆదివారం అనేది దేవుడు ఏర్పాటు చేసిన దినం, పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి దినాన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలని అపోస్తుడైన పౌలు ఎలా సెలవిస్తున్నాడో ఈ దినాన ఆదివారాన్ని మనం క్రమముగా అనుసరించి నడుచుకుంటున్నామా లేదా అనేది ఈ దినాన, ఎందుకంటే మన ముందున్న ప్రశ్న, ఆ ప్రశ్నకు మనం అందరం
ఎందుకంటే ఆ ప్రశ్నను మనం గుర్తించి ఖచ్చితంగా మనం ఆదివారం నాడు క్రమముగా పరిశుద్ధ దినాన్ని అనుసరించడానికి క్రమముగా నడుచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, ఆరాధనలో మనం క్రమముగా ఏం చేయాలంటే నడుచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 9వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నప్పుడు దావీదు దేవునిని ఎలాగ ఆరాధించాడంటే, ఒక దినమునకు 7 మార్లు ప్రభువుని ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు 9వ కీర్తన మొదటి వచనములో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, 28వ కీర్తన 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలుగును. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని 28వ కీర్తనలో భక్తుడైన దావీదు చాలా చక్కటి మాటలను ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 146వ కీర్తనలో 2వ వచనములో ఉన్న వాక్యాన్ని, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునిని కీర్తించెదను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక దావీదంట తన బ్రతుకు కాలం అంతయు కూడా యెహోవాను ఏం చేస్తున్నాడంటే స్తుతించుచున్నాడు. నా దేవుని నేను కీర్తించుచున్నాను. మనం కూడా దావీదు ఎలాగైతే దేవుని స్తుతించుచున్నాడో, ఆరాధిస్తూ ఉన్నాడో, మనము కూడా దేవుని క్రమముగా ఆరాధిస్తున్నామా, దేవుని కీర్తిస్తున్నామా అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో మనం చేయుచున్న పనులన్నీ కూడా ఎలా చేయాలంటే క్రమముగా చేయాలి. క్రమముగా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. క్రమముగా దేవునిని మనం ఆరాధన చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి దావీదైతే నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నేను యెహోవాను స్తుతించుచున్నానని బైబిల్లో చెప్తున్నాడు. దినమునకంట 7 మార్లు దేవుని ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే మూడవది, క్రమముగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ క్రమముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి అంగీకరించెను, ఆలకించెను, నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించెదవు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, యోబు అరుణోదయాన లేచి యోబు దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే దావీదు కూడా దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రమముగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక శుక్రవారం, ఒక శనివారం, లేకపోతే ఆదివారం ఇలాగా నియమ పద్ధతులు ఏమీ కూడా లేవు. దావీదైతే దేవునికి నిత్యము కూడా, ఎందుకంటే క్రమముగా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలో 55వ కీర్తన 17వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలాగే దానియేలు గ్రంథములో కూడా దానియేలు కూడా ముమ్మారు దేవునికి ఏం చేస్తున్నాడంటే
ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే రాజు చట్టం చేస్తాడు, ఎవరో కూడా ఎందుకంటే ప్రార్థన చేయకూడదు, కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తావన్నాడు. 10వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైన కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. దానియేలు కూడా క్రమముగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రమముగా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, క్రమముగా మనం దేవుని ఆరాధించాలి, క్రమముగా మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో క్రమముగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథములో 119వ కీర్తన, ఎందుకంటే 119వ కీర్తనలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి చాలా విపులంగా వ్రాయబడింది. ఈ 119వ కీర్తనను భక్తుడైన దావీదు రాశాడు. ఈ దావీదు రాసిన కీర్తనలో వాక్యాన్ని గురించి చాలా చక్కగా రాశాడు. వాక్యం మనకి ఎలాగాని 22 సార్లు వాక్యాన్ని గురించి చాలా స్పష్టంగా దావీదు భక్తుడు రాసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ 119వ కీర్తన 81వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 81వ వచనం, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు యొక్కంట ప్రాణం అంట సొమసిల్లిపోతుందంట. కానీ దావీదు దేని మీద ఆశ పెట్టుకున్నాడంటే వాక్యం మీదే ఆశ పెట్టుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, అదే 119వ కీర్తన 148వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జామములు కాక మునిపే తెరుచుకొందును అని బైబిల్లో చెప్తూ ఉన్నారు. అంటే దేవుడు దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానిస్తూ ఉన్నాడంటే వాక్య భాగములో నా కనులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడప్పుడు చదవడం కాదు, వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న మరి దేవుని యొక్క వాక్య భాగములో 66 పుస్తకాలు కూడా క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సమయాన్ని కూడా మనం ఏం చేయాలంటే సమయాన్ని కూడా క్రమమైన పద్ధతిలో సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, సమయాన్ని పోనివ్వకూడదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేయాలంటే క్రమమైన పద్ధతులు ఏం చేయాలంటే మనం సద్వినియోగపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో కూడా వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మనం సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎలా సద్వినియోగపరచుకోవాలంటే క్రమమైన పద్ధతిలో ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో 6వ మాట ఆది కాండములో అబ్రహాం అనే భక్తుడు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. ఆది కాండము 14వ అధ్యాయము, ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మరియు షాలేము రాజైన మెలికిషేదనకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువుల నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పుచు, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అని బైబిల్లో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళిన సంఘములో నీ దైవ సేవకుడికి క్రమముగా, ఎందుకంటే 10వ భాగం అంటే అన్నిటిలో కూడా 10వ భాగాన్ని తీసి నీ దేవుని యొక్క సేవకునికి నీవు 10వ భాగాన్ని దేవునికి ఇస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. మన ఆది, ఎందుకంటే మరి ఆది విశ్వాసి అయిన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కూడా, ఎందుకంటే ఆదిలోనే మరి యాజకుడైన మెలికిషేదనకు ఆయన అన్నిటిలో కూడా 10వ భాగాన్ని తీసి దేవునికి, ఆ దైవజనుడికి యాజకుడికి కానుకగా ఇస్తూ ఉన్నట్టుగా, అందుకే అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే క్రమముగా దేవుని యొక్క మందిరంలోకి, దేవుని యొక్క సేవకునికి నీ దేశం భాగాన్ని క్రమంగా ఇవ్వాలి. అంతేగాని 1 నెల ఇచ్చి 2 నెలలు మానేసి మళ్ళీ సంవత్సరం ఆఖరున ఇచ్చి అది క్రమం అంటారా? క్రమం కానే కాదు. క్రమమైన పద్ధతిలో దేవుని భాగాన్ని, దేవుని యొక్క దేశమ భాగాన్ని దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించాలి. అందుకే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అని వాక్య భాగములో పౌలు గారు చెప్తున్నాడు. కనుక ఆదివారం విషయంలో క్రమముగా ప్రతి ఆదివారం మందిరానికి మనం నడుచుకోవాలి. అలాగే ఆరాధనలో క్రమముగా పాలు పంపులు పొందాలి. ప్రార్థనలో క్రమముగా ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని కూడా వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో చదువుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని క్రమమైన పద్ధతిలో సద్వినియోగపరచుకోవాలి. దేవుని యొక్క భాగాన్ని, దేశమ భాగాన్ని దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక క్రమముగా నడుచుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. ఈ దినం ప్రభువా, అయా మీరు ఇచ్చిన వాక్యాన్ని పౌలు గారు చెప్తున్నాడు, ఆత్మను అనుసరించి క్రమముగా మీరు నడుచుకోవాలని వాక్యం చేస్తుంది. అయా నాయన ఈ విషయాల్లో క్రమంగా నడుచుకోవాలో ఈ దినాన వాక్యం ద్వారా వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించండి నాయన. అయా మాకు ఇచ్చిన పరిచర్య సంఘాన్ని నాయన, ఈ వాక్యాన్ని రాత్రి వేళ యూట్యూబ్లో, ఫేస్బుక్లో వింటున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి సహాయం చేయండి. గొప్ప బలమైన కార్యాలు మీరు జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యూన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికి సదాకాలము తొడనిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.